జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి, ఇంకోసారి ఫోటో, ఆ మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మార్ఫింగ్ చేసి ఆ ఫోటో పెట్టి ట్విట్టర్లో ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నారు. అది మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మనోభావాలు కానీ మా మనోభావాలు కానీ దెబ్బతినే విధంగా జరుగుతున్నటువంటి ఈ చర్యల మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసు యంత్రాంగం మీద ఉన్నదని, నేను నివసిస్తున్న ప్రాంతానికి చెందినటువంటి ఈ ప్రాంతానికి చెందినటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కలిసి రావడం జరిగిందని, దాని మీద తక్షణం ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మార్ఫింగ్ ఫోటో చూడండి, కలర్ లేదు మీరు, ఈ మార్ఫింగ్ ఫోటో చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మార్ఫింగ్ ఫోటో. ఇది మార్ఫింగ్ చేస్తే తప్పు లేదంట, ఆయన ఎవరో ఆర్జీవి గారు ఏదో మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పెట్టారంట, ఆయన వెంట పడ్డారు. ఈ విధంగా తెలుగుదేశం వాళ్ళు మార్ఫింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైనటువంటి పోస్టులు పెట్టినా కూడా చట్టం దాన్ని పట్టించుకోదు. కానీ వైసీపీ నాయకులు ఎప్పుడో సంవత్సరం క్రితం పెడితే, ఇది నిన్నగాక మొన్న పెట్టింది, నేను ఎప్పుడో చెప్పింది కాదు, ఇది నిన్నగాక మొన్న పెట్టింది. ఇది ఈ పోస్టింగ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీ తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్వీట్ చేసింది. దీని మీద మీరు యాక్షన్ తీసుకోరు. వాట్ ఈస్ దిస్? ఎక్కడికి వెళ్తున్నాం మనం? కాబట్టి తక్షణమే ఇలాంటి అవమానకరమైనటువంటి పోస్టుల మీద యాక్షన్ తీసుకోమని మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. యాక్షన్ తీసుకోకపోతే చట్ట ప్రకారంగా ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం.